ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఇశ్రాయేలీల దిద్దుబాటును గూర్చిన వాగ్దానాలు మనం చూడవచ్చు. మరి ఎంతవరకు 15 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 16వ వచనాన్ని చదువుతాను. ఆ దినములలో యోధావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. ఆ దినములలో యోధావారు రక్షింపబడతారు. దేవుడు రాబోయే దినాల్లో యోధావారిని ఒక జనాంగంగా, ఒక జాతిగా వారిని రక్షించబోతున్నాడు. రోమాపత్రికలో మనం చూస్తాం. 11వ అధ్యాయం రోమాపత్రిక 25వ వచనాన్ని మనం చదివితే, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులను అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగ వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సియోనులో నుండి విమోచకుడు వచ్చి యాకోబులో నుండి భక్తిహీనత తొలగిస్తాడు, వారి పాపాలను పరిహరిస్తాడు. ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడతారు. ప్రభువు వారిని నీతిగా అంగీకరిస్తాడు. అందుకే యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. ప్రభువే వారికి నీతి. ప్రస్తుతం సంఘములో క్రీస్తే మన నీతి. యేసుక్రీస్తే మనకు నీతి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదివితే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలని వ్రాయబడింది నెరవేరబడాలంటే ఆయనే మన నీతి అయి ఉండాలి. దేవుని మూలంగా ఆయన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఏమై ఉన్నారు? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. మరి ప్రభువు మనకు తన నీతిని ఆపాదించుటకు, ఆ నీతి ఊరకనే రాలేదండి. ఆ నీతిని మనకు ఆరోపించుటకు ఆయన సిలువలో బలి అవ్వాల్సి వచ్చింది. శరీరాన్ని ధరించుకుని రావాల్సి వచ్చింది. ఈ లోకంలో, పాపలోకంలో నరుడుగా జీవించాల్సి వచ్చింది. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవలసి వచ్చింది. ధర్మశాస్త్రాన్ని మీరిన మన కొరకు బలి అవ్వాల్సి వచ్చింది. మరణించి సమాధి చేయబడి తిరిగి లేవలసి వచ్చింది. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 25వ వచనం చూస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి
మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిన ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుట కొరకు ఆయన లేపబడ్డాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఆయన నీతిమంతుడు, మనం కూడా నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడ్డాం. ఇప్పుడు నీతిమంతులుగా మనం మార్చబడాలి. అది మన బాధ్యత. నీతిమంతులుగా ఆయన తీర్చాడు, మనము నీతిమంతులుగా మార్చబడాలి. లోపల నుండి వెలుపలకి మనం మార్చబడాలి. ఇంకా మన భాగంలో 17-18 వచనాలు చదివితే, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండివాడు ఒకడును దావీదుకు ఉండక మానడు. ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడు ఉండక మానడు. ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండివాడు ఒకడును దావీదుకు ఉండక మానడు. అలాగే ఎడతెగకుండా దహన బలులు అర్పించడానికి, నైవేద్యాలు అర్పించడానికి, బలులు అర్పించడానికి ఆయన సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడైనా ఉండక మానడు అంటారు. మరి 17వ వచనం చూస్తే, దావీదు సింహాసనం మీద కూర్చుండువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను గూర్చిన వాగ్దానం ఇది. లోకాసు వార్తలు మనం చదువుతాం కదా, 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలతాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది అని చెప్తారు. కాబట్టి అది క్రీస్తును గూర్చిన వాగ్దానం. 17వ వచనం. కాబట్టి దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చక మానడు. మరి ఇర్మియా కాలంలో దేశంలో రాజు లేకుండా పోయాడు. యెషై వంశం నరకబడి మొద్దు మిగిలింది. యెషై వంశంలోంచి వచ్చిన దావీదు సింహాసనం, దావీదుకు దేవుడిచ్చినటువంటి శాశ్వత వాగ్దానం ఇర్మియా కాలంలో చెట్టును నరికేస్తే భూమిలో మొద్దు ఎలాగైతే ఉంటుందో అలాగా రాజు పరిపాలన లేకుండా ఆగిపోయింది. ఆ మొద్దులో నుండే, ఆ యెషై మొద్దులో నుండి, యెషై వంశంలో నుండి చిగురు పుట్టింది. ఎవరా చిగురు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చక మానడు. మరి దావీదు గోత్రములోను, దావీదు వంశములోను దావీదు గోత్రంలోను, దావీదు వంశంలోను ప్రభువు జన్మించారు, ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన యుగ యుగములు సింహాసనాసనం. ఇప్పుడు రహస్య పరిపాలన, సంఘాన్ని ఆయన పరిపాలిస్తున్నారు. అలాగే ఈ భూలోకంలో ఉండే రాజ్యాలన్నిటినీ కూడా ఆయనే పరోక్షంగా పరిపాలిస్తున్నారు. ఎందుకంటే ఎవరిని నియమించాలనుకుంటారో వారిని నియమిస్తారు, ఎవరిని తొలగించాలనుకుంటే ఆయన వారిని తొలగిస్తాడు. అది ఆయన పరిపాలన సాగుతూ ఉంది. కానీ 1000 ఏండ్లు భూమి మీద ఆయన పరిపాలన చేసినప్పుడు
ప్రపంచమంతా ఆయనకు లోబడుతుంది. ప్రత్యక్షంగా ఆయన పరిపాలన చేస్తాడు. ఇప్పుడు పరోక్ష పరిపాలన అంటే రహస్యంగా, అంటే ఆయన బిడ్డలైన వారిని ఒక రాజ్యముగా చేసి ఆయన రాజుగా ఉన్నాడు. రేపటి దినాన 1000 ఏళ్ల పరిపాలనలో భూలోకాన్ని అంతటిని 1000 సంవత్సరాలు ఆయన పరిపాలించబోతున్నాడు. కాబట్టి తప్పక ఆయన వాగ్దానాలు నెరవేర్చి తీరుతాడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చక మానడు. ఎందుకంటే ఆయన మాటను ఎవరు భంగం చేయలేరు. చూడండి, అదే వచనంలో మనం చూస్తే 19-20 వచనాలు చూస్తే, మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయంలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధన, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయ కుమారుడు అతనికి ఉండక మారడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. ప్రభు ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, దివారాత్రము వాటి సమయంలో ఉండకపోదు. చూడండి, పగలు రాత్రి యాక్యురస్గా దేవుడు నియమించినట్టే సృష్టించబడిన దినం మొదలుకొని ఎప్పటి వరకు లేదా ఈ అంతం వరకు వాటి సమయాల్లో అది ఉంటుంది. దాన్ని ఎవరూ ఆప్ చేయలేరు. పగటిని రాకుండా ఆపలేరు, రాత్రి రాకుండా ఆపలేరు. ఎందుకంటే దేవుడు నిబంధన చేశాడు. ఆయన చేసినటువంటి ఈ నిబంధనను మీరు ఒకవేళ భంగపరిస్తే అంటే దాన్ని బ్రేక్ చేయగలిగితే ఆయన చేసిన నిబంధన వ్యర్థమవుతుంది. దావీదు సింహాసనాన్ని గూర్చి, యాజకులకు లేవీయులను గూర్చి ఆయన చేసిన నిబంధన వ్యర్థమవుతుంది అన్నాడు. ఎవరు ఆపగలరండి ఆయన్ని? ఎవరు ఆపలేరు. ఎవరు ఆపలేరు. ఎవరు ఆపలేరు అసలు. ఎందుకంటే ఆయన చేసింది ఎవరు మార్చలేరు, ఆయన నియమించింది ఎవరు అడ్డుకోలేరు. ఆయన చేయగలిగే పని చెయ్యకూడదని ఆపగలిగేవాడు ఎవడు లేడు. ఆయనే సార్వభౌముడు. ఆయనే సార్వభౌముడు. ఏది చెయ్యాలని ఆయన నిశ్చయించాడో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆయన ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరూ అడ్డుకోలేరు. ఎవరు ఆపలేరు, ఎవరు అడ్డుకోలేరు. కాబట్టి ఆయన చేసిన నిబంధన భంగపరచగలిగే సత్తా ఎవ్వరికీ లేదు. అలా చేయగలిగితే దేవుడిచ్చిన వాగ్దానాలు వ్యర్థమవుతాయి. మరి అలా ఎవరు చేయలేరు. అలాగే 22వ వచనంలో మనం చూస్తే, ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువులను ఎంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేయుదును. ఇశ్రాయేలు యొక్క విస్తరణను మనం చూస్తున్నాం. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కాదు, సముద్ర ఇసుక రేణువులు ఎంచుట అసాధ్యము. నా సేవకుడైన దావీదు సింహాసనమును సంతానాన్ని నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును అంటున్నాడు. విస్తరింపచేయుదును. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అదే. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు.
నిన్ను ఆశీర్వదిస్తాను. ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరమందల ఇసుక వలె నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపచేస్తాను అని ప్రభువు అబ్రహాము సంతానానికి వాగ్దానం చేశారు. ఆకాశ నక్షత్రాలు, సముద్రపు ఇసుక. ఆకాశ నక్షత్రాలు అబ్రహాము నుండి సంఘ సంబంధమైన వాగ్దానం అది. ఇసుక రేణువులు అబ్రహాము సంతతి వారికి ఇచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి ఆ వాగ్దాన నెరవేర్పులో, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన నెరవేర్పులో సంఘ విస్తరణ గూర్చి కూడా మనం గ్రహించాలి. సంఘ వాగ్దానం నెరవేర్పులో సంఘ విస్తరణను మనం గుర్తించాలి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో ఉంది. రోమాపత్రిక 4:11-12. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందాను. మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు అతడు సున్నతి మాత్రం పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతను కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందాను. సున్నతి లేని వారైన నమ్మని వారందరికీ అతడు తండ్రి, సున్నతి గలవారికి తండ్రి. సున్నతి పొందకముందు అబ్రహాముకు విశ్వాసం ఉంది. సున్నతి పొందకముందే అబ్రహాము విశ్వాసి. సున్నతి గుర్తుగా దేవుడిచ్చాడు. సున్నతి పొందకముందు అతనికి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారందరికీ కూడా ఆయన తండ్రి. సున్నతి గలవారికి తండ్రి అబ్రహాము, సున్నతి లేని వారికి తండ్రి. ఈ సున్నతి అనే గుర్తు పొందకముందు అబ్రహాము వాగ్దానం పొందాడు. విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ప్రభు పిలుపు మేరకు విశ్వాసంతో బయలుదేరి వచ్చేసాడు. బయలుదేరి వచ్చిన కొన్ని సంవత్సరాలకి అతడు సున్నతి అనే గుర్తు పొందాడు. ఇష్మాయేలు పుట్టిన తర్వాత ఇష్మాయేలుకి 13 సంవత్సరం వయసులో, ఇష్మాయేలుకి 13 సంవత్సరం వయసు ఉన్నప్పుడు అబ్రహాము సున్నతి పొందాడు. అంటే ఇంచుమించుగా దగ్గరగా 90 సంవత్సరాల పైనే వచ్చిన తర్వాత సున్నతి పొందకముందు అతనిలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి కూడా అబ్రహాము తండ్రి. అందుకే విశ్వాస సంబంధులే అబ్రహాము పిల్లలు అన్నాడు. ఈనాడు మనం ఎవరు? మనం కూడా అబ్రహాము సంతానం. ఎందుకని? అతను ఎలాగైతే విశ్వాసం ఉంచాడో ఆ విశ్వాసం యొక్క అడుగు జాడల్లో మనం కూడా నడుస్తున్నాం. అదే అంటున్నాడు, విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునే వారికి తండ్రి ఒకటకు అతడు ఆ గుర్తు పొందెను. కాబట్టి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానంలో సంఘ వాగ్దానము ఉంది. సంఘమును గూర్చిన నెరవేర్పు ఉంది. సంఘమును గూర్చిన విస్తరణ కూడా ఉంది. కాబట్టి విశ్వాసమును బట్టి నడుచుకునే వారికి తండ్రి అబ్రహాం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసము ద్వారా మనం రక్షణ పొందగలం. విశ్వాసం అంటే ఏంటంటే, అబ్రహాం చూడండి, నేను చూపించు దేశానికి రా అంటే వచ్చాడు. అక్కడ 7 వాగ్దానాలు చేశాడు ఆదికాండం 12లో. ఆ వాగ్దానాలన్నీ నమ్మాడండి. ఆ వాగ్దానాలన్నీ కూడా అబ్రహాం నమ్మాడు. అంతే. నిన్ను గొప్ప జనంగా చేస్తాను నమ్మాడు. నిన్ను ఆశీర్వదిస్తాను అంటే నమ్మాడు.
నీ నామాన్ని గొప్ప చేస్తాను అంటే నమ్మాడు. నీవు ఆశీర్వాదంగా ఉంటావు అంటే నమ్మాడు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను అంటే నమ్మాడు. నిన్ను దూషించి వారిని శపిస్తాను అంటే నమ్మాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడనని అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాం నమ్మాడండి. ఈ 7 వాగ్దానాలను కూడా అబ్రహాము నమ్మాడు. నమ్మి బయలుదేరాడు. అందుకే 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడు. అసలు నమ్మడానికి అసాధ్యం. 75 సంవత్సరాల వయసు, పిల్లలు పుట్టలేదు పెళ్ళైన తర్వాత చాలా కాలం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అతనికి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నమ్మాడు. అన్నీ నమ్మాడు. నమ్మే అతనితో చెప్పిన ప్రకారము బయలుదేరి వెళ్ళాడు. అవును, ఇది జరుగుద్ది, ఇది చేస్తాడు, ఆయన చెప్పాడు, ఇది చేస్తాడు. మరి అతనికి ఎంత పరీక్ష వచ్చింది చెప్పండి. 99 సంవత్సరాలు వచ్చేంత వరకు, 100 సంవత్సరాలు వచ్చేంత వరకు ఒక్క కుమారుడు కూడా పుట్టలేదు. మరి ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు? విశ్వాసం అంటే అదే. విశ్వాసం అంటే అదే. ఇన్ని సంవత్సరాల జర్నీలో అతనికి ఎప్పుడు అవిశ్వాసం కలగలేదు. దేవుడు చెప్పింది చేస్తాడు అని నమ్మేశాడు అంతే. అలాగే మనం కూడా, నేను క్రీస్తును అంగీకరించాను, నేను రేపొద్దున్న చనిపోతాను, సమాధి చేయబడతాను, ప్రభువు యొక్క 2వ రాకడలో మళ్ళీ తిరిగి లేస్తాను, నేను ఇప్పుడు చనిపోయి పరదేశకు వెళ్తాను, నన్ను రేపు దేవుడు క్రీస్తుగా అంగీకరించబోతున్నాడు అని నమ్మడం, అదే విశ్వాసం అంటే. నాలాంటి వాడు చనిపోయి లేస్తాడా? పరదేశికి వెళ్తాడా? పరలోకానికి వెళ్తాడా? అలాగ అవిశ్వాసంతో ఉంటే జరగదు. విశ్వాసం అంటే ఏంటి? అసలు దేవుడు చెప్పాడు, అది ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ప్రభు మనకు నిత్యజీవం ఇస్తానన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇచ్చేసాడు కూడా. విశ్వసించిన వారందరికీ నిత్యజీవం ఇక్కడే, ఎప్పుడో చచ్చిపోయేదాకా చూడక్కర్లే. మనం విశ్వసించాం క్రీస్తును, మనం ఎప్పుడు చనిపోయినా పరదేశికి వెళ్తాం. క్రీస్తు 2వ రాకడలో పరలోకానికి వెళ్తాం. ఎప్పుడు చనిపోయినా. నువ్వు మెలకుగా ఉండడం అంటే ఏంటి? నువ్వు ప్రభు రాకడ కొరకు దివారాత్రులు నిద్రపోకుండా ఎదురు చూడక్కర్లే. నువ్వు నిద్రపోతున్నా, నువ్వు ప్రయాణంలో ఉన్నా, నువ్వేం చేస్తున్నా, ఆయన వచ్చినప్పుడు, ఆయన నిన్ను పిలిచినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆయనతో ఉంటావు. ఇదే విశ్వాసం కదా. నిత్య నరకాన్ని నుంచి తప్పించుకుంటావు, నిత్య జీవాన్ని నువ్వు స్వతంత్రించుకున్నావు. ఇదండి గొప్ప సంగతి. అసలు ప్రభు ఎంత గొప్పోడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నువ్వేం చేయక్కర్లేదు. క్రియల వల్ల రక్షణ దొరకదు. ఏమీ చేయనవసరం లేకుండానే విశ్వాసముతో, నేను పాపిని, నా అంతటా నేను రక్షించుకోలేను, నా అంతటా నేను శిక్షను తప్పించుకోలేను, నా అంతటా నేను పరిశుద్ధంగా జీవించలేను, నా అంతటా నేను పాపము లేని పరలోకానికి చేరలేను, నేను అసమర్థుణ్ణి, నేను దీనుణ్ణి, నా వల్ల కాదు, కానీ నేను దేవుని నమ్ముతున్నాను, ఆయన పంపించిన కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన నా కొరకే ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు, ఆదామును బట్టి నేను పాపిని, పాపం వల్ల న్యాయంగా నాకు శిక్ష ఉంది, నేను నిత్య నరకానికి పోవాలి, పాపిని కాబట్టే పాపం చేస్తున్నాను, పాపిని కాబట్టే నాకు మరణం ఉంది. అయితే ఇట్టి మరణాన్ని నుంచి, తండ్రి నుంచి పొందిన ఎడబాటు నుండి భౌతిక మరణాన్ని నిద్రగా మార్చి నిత్య నరకా నుంచి నన్ను తెప్పించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకే ఆయన నా కొరకు సిలువలో బలైపోయాడు, ఎన్నో ఘోరమైనటువంటి శ్రమలు పొందాడు, నా కోసం మరణించాడు ఆయన,
నా కోసం సమాధి చేయబడ్డాడు, నా కొరకు పునరుత్థానుడై తిరిగి లేచాడు. నేను ఆయన నమ్ముతున్నాను, ఆయన చేసిన కార్యమందు విశ్వాసం ఉంచుతున్నాను. దాని ద్వారానే దేవుడు నన్ను, యేసుక్రీస్తు చేసిన కార్యము ద్వారానే దేవుడు నన్ను అంగీకరిస్తాడు అని నువ్వు విశ్వసించడమే విశ్వాసం. అంతే, నువ్వేం చేయక్కర్లే. నీకు రక్షణ వెంటనే, మళ్ళీ ఎప్పుడూ కాదు. అందుకే సిలువ మీద దొంగతో, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. నేడే విశ్వసించిన రోజునే దేవుడు నీకు నిత్యజీవం, రక్షణ, విడుదల, విమోచన ఖరారు చేస్తాడు. వాటి కాలాల్లో వాటిని నెరవేరుస్తాడు. అది మనం చేయాల్సింది. మన క్రియల వల్ల కాదండి. కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి విశ్వాసంతో అతడు నమ్మి బయలుదేరి వెళ్ళాడు. ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. మరికొన్ని విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.